పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే లక్ష మెజారిటీ అంటూ పవన్ కళ్యాణ్ లేదు, పవన్ కళ్యాణ్ని గద్దె తింపడానికే నేనున్నా అంటూ పద్మనాభ రెడ్డి, అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతే పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటా అంటున్నాడు. అయితే దీనిపైన అసలుకి పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పిఠాపురంలో ఇప్పుడు చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజకీయాలు ఒకవైపు అయితే పిఠాపురం రాజకీయాలు ఇంకోవైపు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే పిఠాపురంలో దరిదాపు 4 మండలాలకి 4 వైసీపీ నేతల్ని ఇన్ఛార్జీల కింద పెట్టారు. ఒక మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకోటి ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని పెట్టారు. సో దీని మీద పిఠాపురం పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా? గెలవడు అని ముద్రగడ పద్మనాభం వైసీపీ బ్యాచ్ అయితే, లక్ష మెజారిటీ అని చెప్పి జనసేన బ్యాచ్. మీరేం మాట్లాడతారు? అంటే జనసేన శ్రేణులన్నీ పిఠాపురం మీద దృష్టి పెట్టినాయండి. ముఖ్యంగా సినిమా వాళ్ళు కూడా అక్కడే ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు అనేది వైసీపీ ఎజెండాలో ప్రధాన అంశంగా ఉంది. ఇంటర్నల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. అది వాళ్ళ మెయిన్ ఎజెండా. దీనికోసం మీరు ఏం తిప్పలు పడతారో పడండి, అక్కడ మాత్రం గెలవకూడదు అని సర్వశక్తులు ఆయన ఓడించడానికి, పవర్ స్టార్ని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారండి. ఇక ఇటు జనసేన శ్రేణులు కూడా వీళ్ళు కూడా తమ సర్వశక్తులు అన్ని అస్త్రాలు ప్రయోగించేస్తున్నారు. సినిమా అస్త్రాలు ప్రయోగిస్తున్నారు, అన్నీ ప్రయోగిస్తున్నారు. కానీ అసలు ప్రయోగిస్తే వచ్చి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం ప్రయోగిస్తున్నారు? బ్రహ్మాస్త్రం, మనీ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అది రేపు జరగబోయేది. ఓటుకి 10,000 చొప్పున ఇచ్చేసేయండి ఓటర్లకి అనేది కూడా ఉంది. కానీ ఓటర్లు కూడా తెలివైన వాళ్ళు, డబ్బులు తీసుకుంటారు కానీ ఎవరికి ఓటేస్తారో చెప్పలేరు. తెలివి మీరిపోయారండి ఓటర్లు అనేవాళ్ళు. డబ్బులు తీసుకోవడం ఎవరు ఇచ్చినా తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు. చివరికి వాళ్ళ విచక్షణ ప్రకారమే ఓటేస్తారు. అది దానివల్ల ముందు ఏంటంటే గుణపాఠం అవుతుంది నాయకులకు కూడా. డబ్బుతో ఓటర్లనే కొనలేము అని అనుకుంటారు ఖచ్చితంగా. అంటే 10,000 ఇస్తే ఇప్పుడు 90,000 ఓటర్లు అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అన్నారండి. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక దగ్గరికి 55,000 నుంచి 60,000 మెజార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మినిమం 30,000 అయితే తగ్గదండి ఆయన మెజార్టీ. నాకున్న లెక్కలో సమాచారం ప్రకారం ఏంటంటే మినిమం 30,000 మెజార్టీ అయితే గ్యారెంటీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టి తీరుతారు. అయితే డబ్బులు ఒక్కటే కాదు, మద్యం కూడా డంపులుగా దొరుకుతుంది. ఇప్పటికే చాలా వరకు పట్టుకున్నారు. అయినా సరే ఇంకా మందు డంపులు కావచ్చు, లేదంటే మటుకు మద్యం షాపుల్లో వాళ్ళు ఇంతకుముందు కూడా మనం చూసాం, ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఎటువంటి క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ వాళ్ళు ఎవరు కూడా అలౌ చేయరు వైన్ షాపుల్లో. సో వైన్ షాపుల్లో ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకునేది ఎన్నికల కోసమే అని చెప్పేసి అంటున్నారు. అది నిజమంటారా? 100% నిజం. అందరితో అనుమానం ఏం లేదు కదా. ఇప్పుడు ఒక్కసారిగా డబ్బు రావాలంటే అది 5 ఏళ్ల క్రితం నుంచే వ్యూహం పన్నారు. అలా ఒక బ్లాక్ మనీ పోగడింది. ఆ పోగడిన డబ్బునంతా ఇప్పుడు ఎన్నికల్లో ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అది అలా ఉంచితే ఇప్పుడు డంప్ చేశారు మద్యం అంటున్నారు. నాకు తెలిసి డంప్ చేస్తే ఓటు వేసేవాళ్ళు ఓటు వేయడానికి కూడా రారు. అది తాగిన వాళ్ళు అక్కడే పోతారు. ఎందుకంటే చాలా చోట్ల ఈ మందు తాగిన వాళ్ళు చాలామంది చనిపోయారండి. నాకు తెలిసి ఈ డంపు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి అది ఎలక్షన్లో ప్రచారాల కోసం వాడుతున్నారు. ఎందుకంటే మద్యం అనేది ఓటు వేసే రోజు ఇవ్వడం అనేది వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే మందు వేసిన తర్వాత ఓటు వేయడం అని చెప్పి. కానీ ప్రచారానికి జనాలు సమీకరించుకోవడానికి కావచ్చు, లేదా ఎలక్షన్ ముందు రోజు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ మీద ఖచ్చితంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే మందు విషయంలో అక్కడ మందు తాగిన వాళ్ళు చాలామంది చనిపోయారు. అసలు ఈ లెక్కలు బయటికి రావట్లా. మా బంధువులోని ఈ మధ్యన హైదరాబాద్కి వచ్చి ఆయన పార్టీలో పాల్గొన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారోత్సవాలు మొదలుపెట్టాడు, మందు వారోత్సవాలు. దాంతో ఆ కుర్రాడు 40 ఏళ్ళు కూడా లేవు. అదే పనిగా మందు తాగడం, ఆ బూమ్ బాము డామ్ డాము అదేదో తాగటం వల్ల టపా కట్టేశాడు. అంతకుముందు రాకేష్ మాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి ఆ మందు తాగిన తర్వాతే ఆయన తేడా చేసింది. అలాగే ఆ మధ్యలో శ్రీకాంత్ ఆచార్య మన సినిమా యాక్టర్ కూడా అక్కడికి వెళ్ళిపోయి హోటల్లో ఉన్న వీడియో పెట్టాడు, ఇక్కడ బూమ్ బూమ్ మందు మాత్రమే దొరుకుతుంది. అవును, ఇట్లా ఆ మందు గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఆ బ్రాండులు తప్పితే, ఆ జే బ్రాండులు తప్పితే వేరే బ్రాండ్ మందు ఎక్కడ మద్యం షాపులో లేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మందు తాగడం వల్ల
రేపు పొద్దున అసలు ఎన్నికల టైంకి ఎంతమంది మిగులుతారో ఓటీటాకి పోలింగ్ బూత్కి ఎంతమంది వస్తారనేది కూడా అనుమానాస్పదంగా ఉంది. ఈ లెక్కలు బయటికి రావట్లా. ఈ ముందు బారిన పడిపోయి ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారో, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఏదో అనారోగ్యం చనిపోయారు అనుకుంటారు కానీ దీంతో అనుకోరు కదా. కానీ ఆ ఎఫెక్ట్ అయితే ఉంది. రేపు ఈ మందు కానీ లేకపోతే ఈ డబ్బులు కానీ ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల అది పరిణామాలకు దారితీస్తుంది. కానీ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఓడించడానికి మాత్రం 80% దారితీయదు నాకు తెలిసినంత వరకు కూడా. అయితే పవన్ కళ్యాణ్ కోసం అక్కడ జబర్దస్త్ టీం కావచ్చు, లేదా నాగబాబు గారు సతీమణి గారు కావచ్చు, లేదా వరుణ్ సందేశ్, వైష్ణవ్ తేజ్, సుడిగాలి సుధీర్, ఇలా చాలామంది, చరిష్మా నాయుడు, ఇలా చాలామంది కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్కి మద్దతుగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో అక్కడ వైసీపీకి సంబంధించి హేమీల్ని అంతా దింపినా సరే అక్కడ ఎటువంటి ప్రచారం కూడా లేదు. కనీసం వంగ గీత వెహికల్ పక్కనటువంటి కనీసం ఒక 10-15 మంది కూడా మనకు కనిపిస్తలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్కి భారీ మెజారిటీలో ఓట్లు పడబోతున్నాయి. ఈసారి 1,00,000 మెజారిటీ పక్కా అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? అంటే వీళ్ళందరూ జబర్దస్త్ టీము ప్రచారం ఒక ఎత్తు, కానీ వీళ్ళ వరకు ఓట్లు పడితే నేను అనుకోను. పవర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్టుగాను కూటమి బలపడింది కాబట్టి ఆ ప్రభావంతో ఓట్లు పడతాయి. కానీ కాకపోతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే వాళ్ళ ఓట్లు పడతాయి అని నేనైతే అనుకోను. అది జరగదు. కానీ పవర్ స్టార్కి ఒక ఇమేజీ, ముఖ్యంగా అక్కడ కాపు సామాజిక వర్గంలో ఉన్న చైతన్యం, ఈ ముద్రగడ పద్మనాభం గారు తన పేరుని ఎన్నికల తర్వాత పద్మనాభరెడ్డిగా మార్చుకోవాల్సింది. ఓ పక్క ఆయన ఇంట్లోనే ఆయన ఒక దారి, ఆయన కూతురుతో ఒక దారిలా కనిపిస్తుంది. అవును, కూతురు కూడా ఆయన మీద విమర్శలు చేస్తుంది, ముద్రగడ పద్మనాభం మీద. మరి మీరే ఆలోచించండి, ముద్రగడ పద్మనాభానికి అయిపోయిందండి. ఇప్పుడు ముసలెద్దు ఎంతోకాలం పనిచేయదు, దానికి ఒక స్థాయి వరకే పనిచేస్తుంది అంతే. ఎప్పుడైనా సరే యువరక్తం ఏంటంటే యువరక్తం వాళ్ళు ఆ వేడిలో వేయాల్సిన ఓట్లే తప్పితే ముసలి వాళ్ళు వచ్చేసి ఏదో చెప్తే ఎవరైనా వింటారనుకోవడం పొరపాటు. అయితే ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు. కానీ సొంత ఇంట్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయ్యి పద్మనాభం గారి కూతురు ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా ఆవిడ కూడా ఏముంటుందంటే, మా నాన్నని వైసీపీ నేతలు అనవసరంగా వాడుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ తిట్టడానికే వాడుతున్నారు, నిజంగా ఆయన పద్మనాభ రెడ్డి అని పెట్టుకునే పేరు అనే అదే కాన్సెప్ట్ ఏందో నాకు అసలు అర్థం కాలేదు. కానీ మా నాన్న తీరు ఎలా ఉన్నా సరే నేను మాత్రం మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని గెలిపిస్తానికి నా వంతు సాయం చేస్తా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ విధంగా చూస్తే గెలుపు ఇప్పటికే ఖాయం అయిపోయింది పవన్ కళ్యాణ్కి అనుకోవచ్చా? 100%. ఇప్పుడు పద్మనాభం గారు మా అమ్మాయి చెప్పినా చెప్పకపోయినా పవర్ స్టార్కి పడే ఓట్లు ఖచ్చితంగా పడతాయండి. నాకు తెలిసినంత వరకు 50,000కి తగ్గకుండా ఆయన మెజార్టీ అయితే వచ్చేస్తుంది. బాగా తగ్గితే ఒకవేళ వీళ్ళు 10,000 బదులు 20,000 ఇచ్చి ఓట్లు వేస్తే ఆయన మెజార్టీ తగ్గుద్దేమో కానీ ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు. అది 100% పక్కా. అసెంబ్లీలో అడుగు పెట్టడం పక్కా. ఎందుకంటే 2014లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళ అప్పుడు కోరిక లేదు వాళ్ళకి. అప్పుడు కూడా కలిసే వెళ్ళారు కదా. ఆ తర్వాత ఏంటంటే విడిగా వెళ్ళటం వల్ల ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు కలిసి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మన పవర్ స్టార్కి ఒక ఛాన్స్ ఇద్దామని ఎవరైనా అనుకుంటారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ అన్నప్పుడు ఇచ్చిన వాళ్ళు, ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళు పవర్ స్టార్కి ఒక ఛాన్స్ ఇవ్వరా? అందువల్ల ఖచ్చితంగా ఆయనకి 50కి తగ్గదు మెజార్టీ. ఓకే. అదిగాక పిఠాపురంలో చూసుకుంటే దాదాపు 90,000 కాపు ఓట్లున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాపులకు సంబంధించినటువంటి నేత కాదు కాబట్టి మిగతా వేరే వాళ్ళు ఎటువంటి 1,00,000 ఓట్లు పడ్డా సరే ఖచ్చితంగా ఈ 90,000 ఓట్లు కూడా కాపు సామాజిక పడే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 1,00,000 ఓట్లు అనేది పక్కా అని చెప్పేసి అయితే అంటున్నారు. పవర్ స్టార్కి 50,000 పైచలకు మెజార్టీ వస్తే నా లెక్క ప్రకారం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓవరాల్గా కూడా 130 సీట్లు తగ్గవండి. మన పిఠాపురాన్ని బ్యారేజ్ వేసుకుని పవర్ స్టార్కి కనుక 50,000 పైచలకు మెజార్టీ ఉన్నట్టయితే 130 సీట్లు పక్కా. అంటే వేవ్ ఉందని అర్థమవుతుంది. వేవ్ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని చోట్ల ఒకేలాగా వెళ్తుంది. ఒక చోట ఒక రకంగా పిఠాపురంలో ఒక రకంగాను, గన్నవరంలో ఒక రకంగాను, పులివెందుల్లో ఒక రకంగా ఉండదు. వేవ్ గాలి మారిందంటే అది ట్రెండ్ ఇక్కడి నుంచి అక్కడ కొట్టేస్తుంది. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఆ ట్రెండ్ అలా కొట్టేస్తుంది. అయితే చూద్దాం సార్, మొత్తానికి జూన్ 4వ తారీఖు ఏం కాబోతుందో. సో పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలుస్తాడో జూన్ 4th దాకా వెయిట్ చేసి అయితే చూద్దాం. నమస్తే.